మొబైల్ అడిక్షన్. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ యుగమే నడుస్తుంది గాయస్. మొబైల్ అనేది అందరికీ బాడీలో పార్ట్ అయిపోయింది. అవసరానికి మించి ఉపయోగిస్తూ అందరూ ఈ స్మార్ట్ ఫోన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మరీ బానిసలవుతున్నారు. మీ చుట్టూ ఉన్న మనుషులు, రిలేషన్స్, ఫీలింగ్స్, మోరల్స్, వాల్యూస్ ఇలా ఎలాంటి వాటితోనూ సంబంధం లేకపోయినా పర్లేదు, కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాలి. అందులో ఎనీ టైం ఎటుపోతున్నామో కూడా తెలియకుండా కొట్టుకొని పోవాలి. అదే చిన్నపిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఫోన్ ఎందుకు అని అన్నా, ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వరు అని పేరెంట్స్ని మెంటల్గా టార్చర్ చేస్తూ పెద్ద సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్కి మించి పెద్దవాళ్ళంటే ఎలాంటి గౌరవం లేకుండా సైకోల్ అవుతున్నారు అంటే వాళ్ళు మెంటల్లీ ఏ కండిషన్లో ఉన్నారు, ఈ మొబైల్ అడిక్షన్ వాళ్ళని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది ఆలోచించారా? ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా అందరికీ అవసరం ఉంది అనే తయారు చేస్తారు గాయస్. ఆ తయారు చేసిన మొబైల్ కంపెనీ ఓనర్స్ కూడా వాళ్ళ పిల్లల చిన్నతనంలో మొబైల్ని వాళ్ళ పిల్లల చేతికి అసలు ఇవ్వరని ఒక ఆర్టికల్లో చదివాను గాయస్. ఎందుకంటే వాటి వల్ల జరిగే నష్టం ఏంటో తయారు చేసిన వాళ్ళకే తెలుసు కాబట్టి. కానీ మనం అవసరానికి మించి బానిసలవడం, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం అనేది మనం రోజు అలవాటు చేసుకునే విధానంలోనే ఉంటుంది. మొబైల్ అండ్ సోషల్ మీడియా అడిక్షన్ అనేది ఆల్కహాల్, టొబాకో కంటే డేంజరస్ గాయస్. ఇలా ఈ అడిక్షన్ అనేది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ ప్రపంచమంతా రోజులో 2-3 గంటలు ఇంకా అంతకంటే ఎక్కువే సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు. దీని రిటర్న్ రిజల్ట్ ఏంటి అని మీకు మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మొబైల్ విషయంలో ఏ అలవాట్లయితే మీ మెంటల్ హెల్త్ని నాశనం చేస్తున్నాయో ఆ 4 హ్యాబిట్స్ ఏంటి? ఆ అలవాట్లే మీ టైం వేస్ట్ చేస్తున్నాయి, మీ పాజిటివిటీని నాశనం చేస్తున్నాయి, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ని పెంచేసి మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ని దూరం చేస్తున్నాయి, ఇంకా ఎన్నో నష్టాలను కొనితేస్తున్నాయి. అసలు ఏంటి ఆ హ్యాబిట్స్? హ్యాబిట్ నెంబర్ 1, నైట్ పడుకునే ముందు ఫోన్ యూజ్ చేస్తూ చూస్తూ నిద్రపోవడం. అది నిద్రపోవాలని ఒక పాజిటివ్గా, ఇంటెన్షనల్గా కాకుండా ఫోన్ చూసి చూసి మీ కళ్ళు, మీ బ్రెయిన్ అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు. మార్నింగ్ లేవడంతోనే మళ్ళీ ఫోన్ కోసం చూస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ 6కి ఫోన్ చూడటం స్టార్ట్ చేస్తే 8 ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. ఇది మీ మైండ్కి రిలాక్సేషన్ అనుకుంటున్నారు, కాదు గాయస్. మిమ్మల్ని మీకు తెలియకుండానే స్ట్రెస్కి గురి చేసి నిదానంగా ఒక స్లో పాయిజన్ లాగా మెంటల్లీ వీక్ చేసి ఏ చిన్న సమస్య వచ్చినా ఆలోచించలేనంత బలహీనంగా చేసేస్తుంది ఈ మొబైల్ అండ్ సోషల్ మీడియా అడిక్షన్. అలా అని ఫోన్ యూజ్ చేయొద్దని చెప్పట్లేదు గాయస్, ఎందుకంటే ఈ రోజుల్లో అసలైన మొబైల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. మొబైల్ వాడండి, కానీ నిద్రపోయే 1 గంట ముందు మీకు దూరంగా ఉంచండి. మళ్ళీ మార్నింగ్ లేచిన 2 గంటల తర్వాత మొబైల్ చూడటం స్టార్ట్ చేయండి. నైట్ అలా నిద్రపోయే 1 గంట ముందు మొబైల్ పక్కన పెట్టి ఆ రోజులో జరిగిన విషయాలు సరదాగా ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండే ఆ కొంచెం టైం వాళ్ళ దృష్టిలో మీ వాల్యూ అండ్ మీ బాండింగ్ అనేది ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఇంకా మీకు నచ్చిన బుక్స్ చదవండి. నైట్ పడుకునే ముందు బుక్ రీడింగ్ అనేది మీ మైండ్ని, మనసుని పాజిటివ్గా, హెల్దీగా ఉంచుతుంది. ప్రతిరోజు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది మీ బాడీకి దొరికినప్పుడు మార్నింగ్ లేవడంతోనే చాలా రిఫ్రెష్గా ఉంటారు. ఇలా మీ మార్నింగ్ రిఫ్రెషింగ్ అనేది మీ స్ట్రెస్ లెవెల్స్ని పూర్తిగా తగ్గించి మెంటల్లీ చాలా హెల్దీగా, పాజిటివ్గా ఉంటారు గాయస్. హ్యాబిట్ నెంబర్ 2, అవసరానికి మించి అన్నెసెసరీగా మీ డైలీ యాక్టివిటీస్ని మీ వాట్సాప్ స్టేటస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టడం వెంటనే మానేయండి. వేరే వాళ్ళ స్టోరీస్ కూడా అదే పనిగా చూడొద్దు గాయస్. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ముందు మీకు మీరు రిలాక్స్డ్గా ఉంటారు. ఉన్న టైం అంతా మీ డైలీ యాక్టివిటీస్ని స్టేటస్లో పెడుతూ వేరే వాళ్ళ యాక్టివిటీస్ని చూడడం వలన మీకు తెలియకుండానే మీలో వేరే వారితో కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ కంపారిజన్స్ అనేవి ఒక నెగిటివ్ జోన్లోకి వెళ్ళి మీ మానసిక ప్రశాంతతను దూరం చేయడమే కాకుండా మీ క్వాలిటీ ఆఫ్ టైంని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ రెండింటినీ నాశనం చేస్తాయి. ప్రతిసారి వాళ్ళలా వీళ్ళలా అని ఇంకో నలుగురితో గాసిప్స్ అండ్ దాని గురించి మొబైల్లో ఇంకో 2తో కాల్స్ మాట్లాడటం, ఇలా మీ వాల్యుబుల్ టైంని స్టోరీస్ చూడడంలో, మీ మొబైల్లో స్టేటస్లు పెట్టడంలో వేస్ట్ చేస్తున్నారు. ఈ మీ అలవాటుని ఎప్పుడైతే మార్చుకుంటారో లైఫ్ మీకు చాలా ఫ్రెష్గా, పాజిటివ్గా వెల్కమ్ చెప్తుంది అండ్ హ్యాపీగా ఉంచుతుంది గాయస్. కంపారిజన్, కాంపిటీషన్ అనేది వేరే ఎవరితోనో కాదు, మీతో మీరు పోటీ పడండి. నిన్నటి కంటే నేను ఈరోజు ఎంతవరకు బెటర్ అయ్యాను అని మీతో మీరు బెటర్ అవ్వడానికి ట్రై చేయండి. హ్యాబిట్ నెంబర్ 3, మొబైల్ విషయంలో మీరు ఒకటి ఆలోచించాలి గాయస్. మొబైల్ని మీరు యూజ్ చేస్తున్నారా, మొబైలే మిమ్మల్ని యూజ్ చేస్తుందా అని. మీ సోషల్ మీడియా వాచ్ టైంని చెక్ చేయండి. వాట్సాప్ ఎంత టైం యూజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లో ఎంత టైం స్పెండ్ చేశారు అని రోజు డీటెయిల్స్ నోట్ చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాని మనం యూజ్ చేస్తున్నామా లేక సోషల్ మీడియానే మనల్ని యూజ్ చేస్తుందా? మీ ఫోన్కి మీరు ఓనరా లేక నౌకర్గా మారిపోయారా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గాయస్. మీరు నోట్ చేసుకున్న వాచ్ టైంలో మీరు ఏదైనా ఆన్లైన్ కోర్స్, మీ కెరీర్ డెవలప్మెంట్ యూజ్ చేస్తే పర్లేదు, కానీ
ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే గంటలు గంటలు మీ వాచ్ టైం ఉందంటే మీ లైఫ్ ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎండ్ ఆఫ్ ద టైం మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది గాయస్. నేను ఒకానొక టైంలో అలా ఉన్న టైం అంతా వేస్ట్ చేసి ఉండకూడదు అని. అప్పుడు అలా రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మీ మీద మీకున్న బాధ్యత ఏంటో ఒక్కసారి ఆలోచించండి, తెలుస్తుంది. హ్యాబిట్ నెంబర్ 4, సోషల్ మీడియా స్క్రోలింగ్. మీరు హోమ్ పేజ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే స్క్రోల్ చేసిన కొద్దీ అన్ని కేటగిరీస్లో వస్తూనే ఉంటాయి. ఇలా అన్నింట్లో స్క్రోల్ చేయడం వలన ఏ టాపిక్ మీద సరైన గ్రిప్ అనేది లేకుండా పోతుంది. ఏదైనా మీకు నచ్చిన టాపిక్లో నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో నాలెడ్జ్ ఉంటుంది, వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది, నా లైఫ్కి యూజ్ అవుతుంది అనుకున్న ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వండి. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్ని ఫాలో అవుతూ ఉండడం వలన మీ లైఫ్లో కొన్ని ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతాయి. మీరు ఎప్పుడు మొబైల్ చూసినా ఇలా ప్రొడక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ గాయస్. ఈ రోజుల్లో ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి ఫోన్ వాడొద్దని ఎవరూ చెప్పరు. ఎప్పుడైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో అప్పుడు మీరు ఫాలో అవుతున్న ఛానల్స్లోకి వెళ్ళి మీ వాల్యుబుల్ టైంని, అంతకంటే వాల్యుబుల్ కంటెంట్ని తెలుసుకోవడానికి యూజ్ చేయండి. అదే మీరు హోమ్ పేజ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే 8కి స్టార్ట్ చేస్తే ఎప్పుడు 10 అవుతుందో కూడా తెలియదు. ఇలా మీ టైం అంతా వేస్ట్ అవ్వడమే కాక మీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ మెంటల్ హెల్త్ రెండు మీకు తెలియకుండానే నాశనం అవుతాయి. ఇలా మొబైల్ అండ్ సోషల్ మీడియా విషయంలో అవేర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ గాయస్. మీరు మీ మొబైల్ని యూజ్ చేసే ఈ 4 హ్యాబిట్స్ విషయంలో అవేర్గా ఉంటూ మీ లైఫ్లో ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోండి. ఇలా మీ లైఫ్ ప్రొడక్టివ్ అండ్ ప్లానింగ్గా ఉన్నప్పుడు మీ మైండ్లో పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. మీలో ఎప్పుడైతే పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ మైండ్ ఎప్పుడైతే ఎలాంటి స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుందో మీ మెంటల్ హెల్త్ అనేది హెల్తీగా ఉండి ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా డిప్రెస్ అవ్వకుండా ప్రశాంతంగా సాల్వ్ చేసుకోగల మైండ్ బ్యాలెన్సింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ ఇంటర్లింకింగ్ గాయస్. మీ ప్రొడక్టివ్ ఆఫ్ టైం దగ్గర నుండి మీ మైండ్ ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసేంత స్ట్రాంగ్గా ఉండడం వరకు అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అలా స్ట్రాంగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు, కానీ మొబైల్ అడిక్షన్ మిమ్మల్ని మెంటల్లీ వీక్గా చేయడమే కాక అట్లీస్ట్ ఒక మనిషిగా కూడా నిలబెట్టట్లేదనే నిజాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్.